విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6 గ్యారెంటీలపైనే రేవంత్ తొలి సంతకం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం. జిల్లాకు 10 కోట్లు ఇవ్వాలి, రామకృష్ణ డిమాండ్. శాసనసభలో కమ్యూనిస్టు గొంతుక నవ్వుతా, కూనంనేని. రైతుల పంట రుణాలు మాఫీ చేయాలి, కేవీవి ప్రసాద్ డిమాండ్. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి, ఈశ్వరయ్య. గ్రూప్ 1 చిక్కుముడి ఇకనైనా వీడేనా, నూతన ప్రభుత్వ నిర్ణయమే కీలకం. అల్పపీడనంగా కొనసాగుతున్న మిగ్జాం. మీ పోరు బీజేపీ పైన, ఎల్డీఎఫ్ పైన, కాంగ్రెస్ ను ప్రశ్నించిన విజయన్. మోదీ గొప్పలతో పేదలకు ఇబ్బందులు, గోధుమల దిగుమతిపై కాంగ్రెస్ ఆగ్రహం. మాది రాజకీయ నినాదం కాదు, అమలు చేసి తీరతాం, అమిత్ షా. ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన. బడ్జెట్లో అద్భుతాలు ఉండకపోవచ్చు, నిర్మలా సీతారామన్. తొలి టీ20 ఇంగ్లాండ్దే, భారత మహిళల పరాజయం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాట మాని స్పష్టమైన ప్రకటన చేయాలి. రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి 2 దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీల దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై 2వ సంతకం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజనీకి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన వెంకటస్వామి, మంగమ్మ దంపతులకు మొదటి సంతానం రజని. దివ్యాంగురాలైన ఆమె కష్టపడి పీజీ వరకు చదివింది. ఉన్నత చదువు పూర్తి చేసినా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. గతంలో గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రజనీకి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ నేడు ఆమెకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తల కేరింతల మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్ వేదిక వద్దకు చేరుకున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. మిజోంగ్ తుఫాన్ ప్రభావం వలన కలిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు జిల్లా రూరల్ మండలం చాటపర్రు గ్రామ పంచాయతీ తిమ్మారావుగూడెం గ్రామంలో నీట మునిగిన వరి పంట పొలాలను సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రబీ సాగు ప్రారంభం నుంచి మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోతే గత 3-4 రోజులుగా మిజోంగ్ తుఫాను రైతుల వెన్ను విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రకమైన పరిస్థితులు ఇవాళ రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు ఇవాళ రైతులు. ఎక్కడ ప్రత్యేకించి గోజిల్లా నష్టపోయారు. గ్రామీణ వ్యవసాయం చిన్న పండిస్తున్న ఎవరే 80-90 ఇవాళ కౌలు రైతులు భూమి మీద సాగు పంటలు పండిస్తూ ఉన్నారు. వాళ్ళు పూర్తిగా నష్టపోయారు. ఇవాళ ప్రభుత్వం ఆధారపడ్డారు. దురదృష్టం ఏమంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతులన్నా గ్రామీణ ప్రాంతాలన్నా ఏమాత్రం కూడా ఆయనకు పడడం లేదు. ఇప్పుడే కాదు, మన కరువు వచ్చినప్పుడు కూడా చూసాం.
ఆయన జిల్లాలో కూడా కరువు మండలాలు ప్రకటించాడు. 400 మండలం కరువు వస్తే 100 మాత్రం ప్రకటించి ఏ ఒక్క రోజు కూడా ఒక్క గ్రామం కూడా పరామర్శ పాపాన బోలు కూర్చు పాపాన. మరి ఇవాళ వచ్చిన తర్వాత కూడా ఆయన పేరు కూర్చొని చేస్తావు తప్ప మంత్రి పంటలు పిల్లలు చేయనిస్తావు. నువ్వు ఒక్క ఊరికైనా పోయావా? కిలోమీటర్ పని చేయి. కాబట్టి ఇలా ముఖ్యంగా అన్నాళ్ళు అయితే అన్ని పనులు పర్యటన మా జిల్లా కూడా అమలు కావడం అన్ని రేపు 9 విజయనగరం నగరంలో సమయంలోని రాజ పార్టీ రైతుల కూలి ఎదురుపైన వాళ్ళపైన అన్నిటిపైన మేము చర్చిస్తా ఉన్నాం. అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ప్రకటించడం మేము కూడా అనుకూల కార్యం ప్రకటిస్తాం. ఎందుకంటే జరిగిన అమృతుగా ఇది తుఫాన్ మొత్తం కోతీరమైన సందర్భం ఇవాళ ప్రకృతి ఈ ప్రజానికి కూడా పరిస్థితి జాతీయ విపత్తుగా ప్రకటన చెప్పి మేము ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఆయన కూడా అన్ని ప్రాణాలు కూడా శీలం చేయాలి. ఎందుకంటే ఇక్కడ మంత్రి చెప్తున్న దానికి క్షేత్రాల్లో జరుగుతున్న దానికి ఏమాత్రం సభ్యులు ఆయన కూడా ఉండేవాడే సివిల్ సప్లైస్ మినిస్టర్. ఆయన చాలా ప్రకటించాడు, మేము అన్ని ధాన్యం అంతా కూడా కొనుగోలు చేస్తామని. కానీ ఉండిలో విచారిస్తే ఏదైతే ఈరోజు ఇది వచ్చిందో మొక్కలు వచ్చినాయో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు లేడు ఎవరు ఇక్కడ. కాబట్టి రైతు పూర్తిగా నష్టం ఉన్నాడు. కాబట్టి ఏమంటే మొత్తంగా ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంట పోయి రైతు 40,000 రూపాయలు కొడతాం. దీంతో పంట రుణాలు ఉన్నాయో ఆ పంట రుణాలు కూడా మాఫీ కోరడం 8వ తేదీ సమావేశం. కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను శాసనసభలో కమ్యూనిస్టు గొంతుకగా వామపక్షాల ప్రతినిధిగా ఉంటానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మేధావుల గొంతు నొక్కుతూ నమోదు చేస్తున్న అక్రమ కేసులు, ఉపా చట్టాలకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తానని, ప్రగతిశీల శక్తుల తరపున నిలబడతానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నిర్బంధ కాలం ఉన్నప్పటికీ స్వేచ్ఛ ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల కాలంలో స్వేచ్ఛ లేదని విమర్శించారు. బాధను కూడా వ్యక్తం చేయలేని పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగితే ముందస్తు అరెస్టులు జరిగేవని, అధికార బీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. నిధులు కేసీఆర్ సొంతమయ్యాయని, పిల్లలకు నియామకాలు లేవు కానీ రాజకీయ నియామకాలు మాత్రం జరిగాయన్నారు. నిర్బంధాలను అంగీకరించబోమన్న ప్రజా తీర్పు స్పష్టమైందన్నారు. అధికారం శాశ్వతమనుకొని నిర్బంధాలకు పాల్పడితే ప్రజలు సహించబోరనేందుకు ప్రస్తుతం జరిగిన ఎన్నికలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారని, 10 ఏళ్ల కాలంలో ఏమీ చేయని సీఎం ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని ప్రజలు ఆలోచించారన్నారు. ఎన్నికల పొత్తు అంశంలో తమ పట్ల సిపిఎం హుందాగా వ్యవహరించిందని, ఆ పార్టీ నాయకులు తమ విజయానికి బాగా కష్టపడ్డారని కూనంనేని సాంబశివరావు ప్రశంసించారు. రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని, ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. మిజాంగ్ తుఫాన్ ప్రభావంతో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ బృందం అవనిగడ్డ నియోజకవర్గంలోని మాజేరు, మంగళపురం పక్కలు. ఈ సందర్భంగా కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ మిజాంగ్ తుఫాన్ తీరం దాటి సృష్టించిన బీభత్సంతో చేతికి అంది వచ్చిన పంటలు నేలపాలై రైతుల కష్టం మట్టిపాలైందని ఆవేదన వెలిబుచ్చారు. కోతకు సిద్ధంగా ఉన్న చేలు భారీ వర్షాలకు, పెనుగాలులకు తలలు బరువెక్కి చాప చుట్టినట్లు పడిపోయాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం సకాలంలో స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టా సాగుకు వినియోగించడంలో ప్రభుత్వం కనబర్చిన నిర్లక్ష్యంతో ఖరీఫ్ సాగు ఆలస్యమైందన్నారు. దీంతో కోతలు కూడా ఆలస్యమై తుఫాను బారి పడాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనపై కొత్త ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. 503 పోస్టులతో కూడిన ఈ ప్రకటనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతేడాది అక్టోబర్లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2.8 లక్షల మంది హాజరయ్యారు. పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఏడాది జూన్లో కమిషన్ పునఃపరీక్ష నిర్వహించింది. దీనికి 2.33 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పరీక్ష రద్దు చేయాలని తీర్పునిచ్చింది. దీన్ని పునఃసమీక్షించాలంటూ కమిషన్ సెప్టెంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నూతన ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 1న జారీ చేసేందుకు ప్రస్తుత నోటిఫికేషన్పై నిర్ణయం కీలకం కానుంది. ఈ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇవ్వడమా, అదనపు ఉద్యోగాలను గుర్తించడమా వెల్లడి కావాల్సి ఉంది.
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై పోరాటమా లేక ఎల్డీఎఫ్ పై పోరాటమా కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. ఎల్డీఎఫ్, కాంగ్రెస్ రెండు ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై యుద్ధానికి ఇండియాను ఏర్పాటు చేసుకున్నామని విజయన్ గుర్తు చేశారు. కేరళలో కాంగ్రెస్, ఎల్డీఎఫ్ మధ్య పోటీ అయితే ఇక కూటమితో పని ఉండదని ఆయన స్పష్టం చేశారు. వైనాడ్లో ఎల్డీఎఫ్ ఖచ్చితంగా తమ అభ్యర్థిని బరిలో దించుతుందని విజయన్ తేల్చి చెప్పారు. కేరళలో రాహుల్ గాంధీ పోరాటం బీజేపీ పైన లేదా ఎల్డీఎఫ్ పైన అనే విషయం కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని విజయన్ మంగళవారం అక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. గోధుమల ఎగుమతి దిగుమతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ గొప్పల కోసమే అనుచిత నిర్ణయాలు, విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించింది. ఫలితంగా పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ తన ప్రతిష్ట పెంచుకోవడానికి గాను ప్రపంచానికి ఆహారం అందించే సామర్థ్యం భారత్కు ఉందని గతేడాది కోతలు కోశారని, గోధుమల ఎగుమతికి అనుమతించారని తెలిపారు. ఇప్పుడు భారత్లో గోధుమల సంక్షోభం ఏర్పడింది. 2022 చివరి నాటికి గోధుమ నిల్వలు 15 ఏళ్ల కనిష్టానికి చేరాయి. పరిస్థితి దారుణంగా మారడంతో ఎగుమతులపై నిషేధం విధించారు. ఇప్పుడేమో గోధుమల దిగుమతిని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్తున్నారని జైరాం రమేష్ ఆరోపించారు. గోధుమ ఉత్పత్తుల ధర దేశంలో 50% పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఒకే జెండా, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం అనేది రాజకీయ నినాదం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోందని చెప్పారు. అంతిమంగా దీనిని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్నామని తెలిపారు. ఒకే జెండా, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం అనేది కేవలం రాజకీయ నినాదం మాత్రమేనని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ లోక్సభలో చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా స్పందించారు. ఒక దేశానికి 2 ప్రధానులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఎలా ఉంటాయని ఆయన ఆశ్చర్యం వెలిబుచ్చారు. రాయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని అమిత్ షా అన్నారు. ప్రతిపక్ష సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు అమిత్ షా స్పందిస్తూ ఎవరు ఏమి చెప్పినా ప్రధాని నరేంద్ర మోదీ దానిని అమలు చేసి తీరుతారన్నారు. మీ ఆమోదం లేదా తిరస్కరణ ఇక్కడ సమస్య కాదన్నారు. యావత్ దేశం ఈ విధానాన్ని కోరుకుంటుందని చెప్పారు. ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం గురించి తాము 1950 నుంచి చెబుతున్నామన్నారు. దీనిని ఖచ్చితంగా అమలు చేస్తామని ధీమాగా చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి వ్యయం 216.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్ విజయవాడ కనకదుర్గా నగర్కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలయన్, కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో రామారావు తదితరులు సీఎం జగన్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు. పార్లమెంట్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు విశాఖ రైల్వే జోన్కి సంబంధించి వేసిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మేము రైల్వే జోను శాంక్షన్ చేశాం, అలాగే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి సంబంధించి భూమిని మాకు రైల్వేస్కి ఇతరత్ర స్థలాలు తీసుకున్న దానికి సంబంధించి కాంపన్సేట్ చేస్తూ ముడసలో ధర భూమి ఇస్తామన్నారు. ఈ రోజుకి ఆ భూమి మాకు కేటాయించలేదు. 106 కోట్ల రూపాయలు కేంద్ర కార్యాలయం, జోనల్ కేంద్ర కార్యాలయంతో పాటు ఉద్యోగుల యొక్క నివాస గృహాల నిర్మాణానికి మేము కేటాయించడం అనేది జరిగింది. అందులో 10 కోట్ల రూపాయలు విడుదల చేశాము. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాకు భూమి అప్పగించలేదు కాబట్టి పనులు ప్రారంభం కాలేదని చెప్పని ఆయన సమాధానం ఇచ్చాడు. రైల్వే జోన్కి సంబంధించి గత ఎన్నికలకి ముందు 2019 ఎన్నికలకి ముందు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఇక్కడ హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలైనా ఇప్పటికది రైల్వే జోన్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కి సంబంధించి ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ రైల్వే జోన్ని తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూర్చొని ఏ రోజు నుంచి విశాఖ రైల్వే జోన్ ప్రారంభమవుతుందో ఫంక్షనింగు, అదేవిధంగా ఈ భూముల కేటాయింపు మిగతా ఇవన్నీ కూడా పరిష్కారం చేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పని రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ దోబూచులాట మాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి రైల్వే జోన్కి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి తేదీని ప్రకటించాలని చెప్పని డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో
సమాప్తం. నమస్కారం.